నాకు టైం లేదు. కానీ ఏ పనులకు టైం ఉంటుందో ఆలోచించండి. నాకు టైం లేదు. 12 గంటల ప్రయాణం ఇప్పుడు 4 గంటల్లో పూర్తవుతుంది. అయినా మనిషి చెబుతున్నాడు, నాకు టైం లేదు. 12 మంది సభ్యుల కుటుంబం ఇప్పుడు 2 సభ్యుల కుటుంబంగా మారింది. అయినా చెబుతున్నాడు, నాకు టైం లేదు. ఒకప్పుడు వార్తలు చేరడానికి 4 వారాలు పట్టేది. ఇప్పుడు అది 4 సెకన్లలో వస్తోంది. అయినా చెబుతున్నాడు, నాకు టైం లేదు. తొలితరం ముఖాలను చూడడానికి ఏళ్లెన్నో పట్టిన కాలం ఇప్పుడు సెకన్లలో వీడియో కాల్లో చూస్తున్నాం. అయినా చెబుతున్నాడు, నాకు టైం లేదు. ఆఫీసులో అన్ని పనులు చేస్తాడు. అయినా తల్లిదండ్రులు చెప్పిన పని చేయడానికి చెబుతున్నాడు, నాకు టైం లేదు. ఒకప్పుడు మెట్లెక్కేందుకు సమయం తీసుకునేవాడు. ఇప్పుడు లిఫ్ట్లో 1 నిమిషంలో చేరుతున్నాడు. అయినా చెబుతున్నాడు, నాకు టైం లేదు. ఒకప్పుడు గంటల తరబడి బ్యాంకు క్యూలో నిలబడే మనిషి ఇప్పుడు మెల్లగా ఫోన్లోనే అన్ని లావాదేవీలు చేస్తాడు. అయినా చెబుతున్నాడు, నాకు టైం లేదు. ఒకప్పుడు వైద్య పరీక్షలు వారాల తరబడి పట్టేవి. ఇప్పుడు గంటల్లో పూర్తి అవుతున్నాయి. అయినా చెబుతున్నాడు, నాకు టైం లేదు. యాక్టివా కారులో ప్రయాణించేటప్పుడు ఒక చేత్తో హ్యాండిల్ పట్టుకుని మరో చేత్తో ఫోన్ పట్టుకుని మాట్లాడుతున్నాడు. ఎందుకంటే వాహనం ఆపడానికి అతనికి టైం లేదు. కారు నడుపుతూనే 1 హ్యాండ్ స్టీరింగ్ పై ఇంకో హ్యాండ్ వాట్సాప్లో, ఎందుకంటే అతనికి టైం లేదు. ట్రాఫిక్లో వేచి ఉండలేడు. పక్కదారిలోకి వెళ్లి చిన్న ప్రమాదం చేసుకుంటాడు. ఎందుకంటే అతనికి టైం లేదు. స్నేహితులతో ఉన్నప్పుడు మరొక వ్యక్తికి ఫోన్లో మెసేజ్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఒక సమయంలో ఇంకెక్కడైనా ఉండాలి. ఎందుకంటే అతనికి టైం లేదు. ఒంటరిగా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉన్నాడు. కాని ఇంట్లో జనాల్లో గందరగోళంగా, ఎందుకంటే అతనికి టైం లేదు. పుస్తకాలు చదవడానికి టైం లేదు. తల్లిదండ్రులకు కాల్ చేయడానికి టైం లేదు. స్నేహితులను కలవడానికి టైం లేదు. తినడానికి, నిద్రపోవడానికి టైం లేదు. ప్రకృతిని ఆస్వాదించడానికి టైం లేదు. కానీ ఐపీఎల్ చూసేందుకు టైం ఉంది. నెట్ఫ్లిక్స్లో సినిమాలు చూడటానికి టైం ఉంది. పనికి మాలిన రీల్స్ చూడటానికి టైం ఉంది. రాజకీయాల గురించి వాదించేందుకు టైం ఉంది. ఇష్టమైన హీరో సినిమాలు చూడటానికి టైం ఉంది. కాని తన కోసం టైం లేదు. తనతో కూర్చుని మాట్లాడేందుకు, తనను అర్థం చేసుకోవడానికి, నవ్వడానికి కూడా టైం లేదు. అయితే ఒకరోజు వస్తుంది. కాలము తుపాను వలె వెళ్తుంది. ఆ చివరి క్షణంలో అతడు గ్రహిస్తాడు, నాకు టైం ఉంది. కాని నేను టైం లేదు అని చెప్పుకుంటూ జీవించడమే మర్చిపోయాను అని. అందుకే ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకో. నీకోసం కొద్దిగా టైం ఉంచు. బంధాలకు, మీ తల్లిదండ్రులు, భార్య మరియు పిల్లల కోసం కొంత టైం ఉంచు. నీ హృదయం కోసం, నీ శాంతి కోసం, నీ జీవితాన్ని నిజంగా అనుభవించడానికోసం కొద్దిగా టైం ఉంచు. ఎందుకంటే టైం లేదు అనేది నిజం కాదు. అది ఒక అలవాటు, సాకు మాత్రమే. అది సాకుగా మరియు అలవాటుగా మారింది. అది మారాలి. ప్రశాంతంగా జీవించాలి. ఆఫీసులో అన్ని పనులు చేస్తాడు. అయినా తల్లిదండ్రులు చెప్పిన పని చేయడానికి చెబుతున్నాడు, నాకు టైం లేదు. ఒకప్పుడు మెట్లు ఎక్కేందుకు సమయం తీసుకునేవాడు. ఇప్పుడు లిఫ్ట్లో 1 నిమిషంలో చేరుతున్నాడు. అయినా చెబుతున్నాడు, నాకు టైం లేదు. ఒకప్పుడు గంటల తరబడి బ్యాంకు క్యూలో నిలబడే మనిషి ఇప్పుడు మెల్లగా ఫోన్లోనే అన్ని లావాదేవీలు చేస్తాడు. అయినా చెబుతున్నాడు, నాకు టైం లేదు. ఒకప్పుడు వైద్య పరీక్షలు వారాల తరబడి పట్టేవి. ఇప్పుడు గంటల్లో పూర్తి అవుతున్నాయి. అయినా చెబుతున్నాడు, నాకు టైం లేదు. యాక్టివా కారులో ప్రయాణించేటప్పుడు
ఒక చేత్తో హ్యాండిల్ పట్టుకుని మరో చేత్తో ఫోన్ పట్టుకుని మాట్లాడుతున్నాడు. ఎందుకంటే వాహనం ఆపడానికి అతనికి టైం లేదు. కారు నడుపుతూనే వన్ హ్యాండ్ స్టీరింగ్ పై ఇంకో హ్యాండ్ వాట్సాప్లో. ఎందుకంటే అతనికి టైం లేదు. ట్రాఫిక్లో వేచి ఉండలేడు. పక్కదారిలోకి వెళ్లి చిన్న ప్రమాదం చేసుకుంటాడు. ఎందుకంటే అతనికి టైం లేదు. పుస్తకాలు చదవడానికి టైం లేదు. తల్లిదండ్రులకు కాల్ చేయడానికి టైం లేదు. స్నేహితులను కలవడానికి టైం లేదు. తినడానికి, నిద్రపోవడానికి టైం లేదు. ప్రకృతిని ఆస్వాదించడానికి టైం లేదు. కానీ ఐపీఎల్ చూసేందుకు టైం ఉంది. నెట్ఫ్లిక్స్లో సినిమాలు చూడటానికి టైం ఉంది. పనికి మాలిన రీల్స్ చూడటానికి టైం ఉంది. రాజకీయాల గురించి వాదించేందుకు టైం ఉంది. ఇష్టమైన హీరో సినిమాలు చూడటానికి టైం ఉంది. కాని తనకోసం టైం లేదు. తనతో కూర్చొని మాట్లాడేందుకు, తనను అర్థం చేసుకోవడానికి, నవ్వడానికి కూడా టైం లేదు. అయితే ఒకరోజు వస్తుంది. కాలము తుపాను వలె వెళ్తుంది. ఆ చివరి క్షణంలో అతడు గ్రహిస్తాడు, నాకు టైం ఉంది. కాని నేను టైం లేదు అని చెప్పుకుంటూ జీవించడమే మర్చిపోయాను అని. అందుకే ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకో. నీకోసం కొద్దిగా టైం ఉంచు. బంధాలకు, మీ తల్లిదండ్రులు, భార్య మరియు పిల్లల కోసం కొంత టైం ఉంచు. నీ హృదయం కోసం, నీ శాంతి కోసం, నీ జీవితాన్ని నిజంగా అనుభవించడానికోసం కొద్దిగా టైం ఉంచు. ఎందుకంటే టైం లేదు అనేది నిజం కాదు. అది ఒక అలవాటు, సాకు మాత్రమే. అది సాకుగా మరియు అలవాటుగా మారింది. అది మారాలి. ప్రశాంతంగా జీవించాలి.